అయితే దేవుని మాట వినక వ్యతిరేకిస్తూ అనాది కాలం నుంచి ఆది కాలము ఆదాము యొక్క చరిత్ర నుంచి కూడా ఇంతవరకు కూడా వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఎందుకని అపవాది అంటే సాతాను యొక్క క్రియలకు లోబడి మానవుడు ఈ విధంగా చేస్తున్నారని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. మానవుడికి ముందైతే తెలియదు. ఆ తర్వాత దేవుడైతే ఎలా తెలుసుకున్నామంటే పరిశుద్ధ గ్రంథము మరి బట్టి మేము తెలుసుకున్నాం. ఈ యొక్క గ్రంథము నీతిని నడిపిస్తుంది, మానవుని నీతిని నడిపిస్తుంది. సాక్ష్యము నాది. మరి కొత్తలాడుపల్ల గ్రామము అది చేపాడు మండలము. ఈ చేపాడు మండలంలో కొత్తలాడుపల్ల గ్రామంలో దర్శ ఎల్లయ్య సృష్టి కుమారుడిని ఆయన, మా నాయన పేరు మా అప్పగారు ఉన్నారు, మా చిన్న ఆయన ఉన్నాడు, ఆయన మా పెద్దలైన దత్తుకుపోయాడు. ఆ తర్వాత మా చిన్న ఆయన ఆపరేషన్ విషయంలో మా నాన్న పోయి చేయించుకుని వచ్చిన తర్వాత మా నాయన తెలియదు ఎప్పుడు ఆపరేషన్ చేసుకున్నాడో ఏం చేసుకున్నాడో ఏమో తెలియదు. అయితే ఏం జరిగింది అక్కడ అంటే మా చిన్న కడుపులో కత్తి పెట్టి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ కడుపులో ఆపరేషన్ చేస్తే అప్పుడు మా చిన్నకు రోజు ఒక పూట 2 పూట రక్తం వచ్చేది. నేను చిన్న పిల్లవాడిని. రక్తం వస్తూ ఉంటే ఆ రక్తము ఆయన ఏం చేశాడు, కొంచెం కోపిస్తుంది. నాకు అప్పటికే తెలుసు, చిన్నతనంలోనే నాకు తెలుసు. అయితే మా నాన్న మాట వినడు, ఎవరి మాట వినడు. ఇలాగ ఏం చేశాను, ఆ లోపల ఉన్న కత్తి ఏమైందంటే నట్టు అట్లా ఇక్కడ తిరగడం పీడంలో అది లోపల ఆ యొక్క నరాలు అవి తెగుతూ వచ్చాయి. తెగుతూ వచ్చిన తర్వాత చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ కత్తి ఎలా బయటపడాలి అంటే మా ఇళ్ళల్లో వయసు 6 వయసు కులానికి చెందిన వారు కాబట్టి కాల్చిన శవాన్ని కాల్చిన తర్వాత మా ఇంటి చాకలో పెట్టి ఏం చేశాడు, అయ్యా ఒక చిన్న మనవి అన్నాడు. ఏమిరా నాయన అంటే, మీ తమ్ముడి కడుపులో కత్తి ఉందయ్యా, దాంట్లో నాకు తెలియదు, ఆ కత్తి ఏమన్నా చంపేసిందేమో అన్నాడు. మరి ఏమి కత్తి రాదు అని చూస్తే అది ఆపరేషన్ కత్తి. ఆ కత్తి ఆపరేషన్ చేసి దాంట్లో పెట్టారు. కత్తెర ఏం చేస్తారో మనకు తెలుసు కదా, ఇది ఆపరేషన్ చేయడంలో మనకు తెలుసు. అప్పటి కాలంలో ఇప్పుడైతే ఎంత టెక్నాలజీ మారిపోయింది కాబట్టి దాదాపు 40 సంవత్సరాలు అయ్యొచ్చు. నేను అంతగా చిన్నవాడిని, చిన్న వయసు గలవాడిని. 40 సంవత్సరాలు దాటిపోయిండొచ్చు కూడా. ఎందుకు వస్తుంటే అప్పటి కాలము, అప్పుడు మా చిన్నాన్న గారు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత చిన్న పిల్లలు, మా చిన్నాన్న కుమార్తెలు, మరి పెద్ద కుమార్తెకు ఏదో విధంగా వివాహం చేశాము. వివాహం చేసిన తర్వాత మేమే కట్నం కానుకలు అన్ని కార్యక్రమాలు మేమే చేశాం. ఇంకా మిగతా 2 ఉన్నారండి, 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కుమారుడు. మరి ఆయనకు పెళ్లి కాలేనప్పటికీ మరి తర్వాత ఇప్పుడైతే ఆయన వ్యతిరేకంగానే పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నాడు. అయితే ఈయన విషయం ఆయన తెలుసుకున్నాడో లేదో నాకు తెలియదు. మేము మామూలుగా మా కుటుంబం మేము ఉండేవాళ్ళము. మా యొక్క కుటుంబాన్ని మరి లేకుండా చేస్తే ఇతని ఆస్తి తీసుకున్నాము, ఈ ఆస్తి తీసుకొని మరి ఆ 2 పిల్లలకు వివాహం చేస్తామని ఒక ప్లాన్ చేస్తారండి. ఎవరు మా దాయాలంతా కలిసి ఒక ప్లాన్ చేశారు. తలా 1000 రూపాయలు పెట్టుకొని 5000 రూపాయలు 5 మంది కలిసి మరి ప్లాన్ వేసి ఈ ప్లాన్ ప్రకారం చేస్తే సరిపోతుంది, వీళ్ళు కుటుంబము ఉండరు భూమిలో అని వాళ్ళ యొక్క ఆలోచన. వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము జరిగిందని వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అయితే దేవుని కృప బట్టి 2000 సంవత్సరం మొదటి నెల మొదటి దినాన దేవుడు అనేక కష్టాలను మరి 1995లో నేను వాక్యము వింటూ ఎన్ని
సహవాసంలో ఉంటూ ఆ తర్వాత అక్కడ ఉన్న మరి విశ్వాసంతో నేను మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నువ్వు ప్రభువు నమ్ముకో, నువ్వే జరుగుతున్నావు. అయితే మనకు తెలియని రహస్యం ఏంటంటే, భూమి పునాదులు వేయబడక మునిపే ఇవన్నీ అయి ఉన్నాయి. ఆయనకు తెలిసిన విషయం, రహస్యంలో దేవుడు తెలుసు ఈ విధంగా మానవ లోకంలో జరుగుతుందని. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన బిడ్డారా, అనేక కష్టాలు పడ్డాను, అనేక శ్రమలు పడ్డాను, అనేక విధాలుగా నిందలు పడ్డాను, అన్ని విధాలుగా నేను ఓడుచుకున్నాను. చివరికి యేసు పాదాలు పట్టుకొని అది జీవిస్తున్నాను. ఈనాడు చిన్న మందిరంగా నేను దేవుని ఏడ్చి మొదలుపెట్టుకున్నాను. దాదాపు 24 సంవత్సరం దాటి రేపు జనవరికి 25 సంవత్సరం పడుతుందండి. మరి 25 సంవత్సరాలు కూడా నేను శ్రమపడిన కష్టాలైతే అంతా ఇంత కాదు, 1, 2 కాదు, అన్ని నిత్యము మరి అపవాదితో ఎదుర్కొంటూనే ఉన్నాను. ఈనాడు దేవుని కృపను బట్టి ఆయనే అన్ని విధాలుగా ఆయన వైపు తిప్పుతున్నాడు, ఆయన మార్గం నడిపిస్తున్నాడు, ఆయన ఆలోచన ప్రకారం జీవింపజేస్తున్నాడు, ఆయన యొక్క ఇష్టానుసారాన్ని నెరవేరుస్తున్నాడు. అన్ని విధాలుగా దేవుడు వేలు చేస్తున్నాడు కనుక ఆయన యొక్క ఆలోచన ప్రకారము ఆయన సాక్షిగా జీవిస్తున్నాడు. శిరోమరణం పొందాడు, తిరిగి 3 దినములు చేశాడు అనే సాక్ష్యాన్ని, నన్నుగా మరణించిన నన్ను తిరిగి జీవం పోసిన దైవ వాక్యము పరిశుద్ధ గ్రంథము నమ్మకంగా నేను జీవిస్తున్నాను. కాబట్టి అందుకే ప్రభుత్వాలు నమ్ముడు నివన్నట్టే నమ్మవానికి సమస్తము సాక్ష్యం ఉంటారు. బైబిల్ గ్రంథం చదివిన ప్రకారం నడుచుకుంటే అప్పుడు వేరు జరుగుతుంది. అన్ని విధాలుగా మన జీవితాలు మెరుగ్గా ఉంటాయి. దేవుని ఆలోచన ప్రకారం మనం జీవిస్తే అన్ని విధాలుగా జీవ గ్రంథంలో మనము లిఖితమయ్యి మరి పరలోకములో ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ భూమి మీదనే అన్ని సమస్తము చూపిస్తుంది. దేవునికి మహారాజు రారాజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుని సాక్ష్యము ప్రపంచమంతటా వినులాగునా, ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించులాగున మరి దేవుని యొక్క ప్రేమతో ఆయన యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక.